లక్కీ స్పిరిచువల్స్కు స్వాగతం. మీ భక్తి ఆధ్యాత్మిక ఛానల్ ఇది. సరే, ఈరోజు మనం రాబోయే పరాభవనామ సంవత్సరం కోసం ముఖ్యంగా మన వృషభ రాశి మిత్రులు పాటించాల్సిన కొన్ని ప్రత్యేకమైన చాలా శక్తివంతమైన ఉగాది పరిహారాల గురించి వివరంగా స్టెప్ బై స్టెప్ తెలుసుకోబోతున్నాం. సరే, మనం ఈ విషయంలోకి వెళ్లే ముందు ఒక చిన్న విషయం. మీరు గనక మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ఇప్పుడే ఆ బటన్ నొక్కండి. ఒకవేళ మీరిప్పటికే మన కుటుంబంలో సభ్యులైతే ఈ శుభప్రదమైన ప్రయాణాన్ని మనం కలిసి ప్రారంభిద్దాం. దానికోసం కింద కమెంట్స్లో జై శ్రీరామ్ అని టైప్ చేయండి చాలు. రైట్, వృషభ రాశి విజయానికి ఒక ప్రత్యేక ఉగాది మార్గదర్శి. చూడండి, రాబోయే పరభవనామ సంవత్సరం అనేది వృషభరాశి వాళ్లకి కొన్ని అద్భుతమైన అవకాశాలు తీసుకురాబోతుంది. అయితే ఇక్కడ అసలైన రహస్యమేంటంటే, ఉగాది నుంచి చైత్ర పౌర్ణమి వరకు ఉండే ఈ కొన్ని రోజులు చాలా శక్తివంతమైనవి. ఈ సమయాన్ని మనం కరెక్ట్గా వాడుకోగలిగితే రాబోయే సంవత్సరమంతా శుభ ఫలితాలు పొందడానికి ఒక బలమైన పునాది వేసుకున్నట్టే. ఇప్పుడు మీలో చాలామందికి ఒక డౌట్ రావచ్చు. అదేంటంటే, ఈ కొన్ని రోజులు చేసే పూజలు సంవత్సరమంతా ఎలా పనిచేస్తాయి అని. నిజమే, అయితే ఇది ఆ కొద్ది రోజులకే పరిమితమైన విషయం కాదు. ఈ శక్తివంతమైన సమయంలో మనం చేసే పరిహారాలు రాబోయే 12 నెలల పాటు మనకి ఆర్థికంగా, వృత్తిపరంగా, ఆరోగ్యపరంగా ఒక ఆధ్యాత్మిక కవచంలా పనిచేస్తాయన్నమాట. చెప్పాలంటే ఇది ఒక వ్యూహాత్మక తయారీ లాంటిది. మరి ఈ పరభవ నామ సంవత్సరంలో అంతా మంచే జరగాలంటే మనం ప్రధానంగా ఈ 4 గ్రహాలను ప్రసన్నం చేసుకోవాలి. అవేంటంటే, గురువు సంపద మరియు జ్ఞానం కోసం, శని స్థిరత్వం ఇంకా క్రమశిక్షణ కోసం, రాహువు కొత్త అవకాశాలు ఇంకా రక్షణ కోసం, ఇక కేతువు మొదలుపెట్టిన పనులు పూర్తి కావడానికి. సరే, ఇప్పుడు వీరి అనుగ్రహం ఎలా పొందాలో ఒక్కొక్కటిగా చూసేద్దాం. ఈ మాట వృషభరాశి వాళ్ళకి సరిగ్గా సరిపోతుంది కదూ. మీ బలమేంటంటే మీ స్థిరత్వం. అయితే కొన్నిసార్లు అదే కొంచెం మొండితనంగా మారే అవకాశముంది. ఈ పరిహారాలెందుకంటే, మీ ఆ స్థిరత్వానికి కొంచెం ఫ్లెక్సిబిలిటీని అంటే అనుకూలతను జోడించి, మార్పులను స్వీకరించి కొత్త అవకాశాలను అందిపుచ్చుకునే శక్తిని ఇస్తాయి. సరే, మొదటిది సంపద మరియు ఆర్థిక ప్రవాహం కోసం గురువును బలపరచడం. మన జాతకంలో గురువు బలంగా ఉన్నాడంటే డబ్బుకి ఎలాంటి లోటు ఉండదు, జ్ఞానం కూడా పెరుగుతుంది. మరి ఆ ధనలాభం కోసం గురువుని ఎలా ప్రసన్నం చేసుకోవాలో ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఇది చాలా సులభమైనది, కానీ చాలా పవర్ఫుల్ పరిహారం. జాగ్రత్తగా వినండి. ఉగాది రోజునుంచి చైత్ర పౌర్ణమిలోపు మీకు వీలైన ఏదో ఒక రోజున కొన్ని తాజా లేత కొబ్బరి నీళ్లతో శివలింగానికి అభిషేకం చెయ్యండి. ఇది ఇంట్లో అయినా పర్లేదు, దగ్గర్లో ఉన్న శివాలయంలో అయినా చేయవచ్చు. అభిషేకం చేస్తున్నప్పుడు గాని ఆ తర్వాత గాని దారిద్ర్య దహన శివస్తోత్రం వినండి లేదా చదవండి. ఇది గురుబలాన్ని అద్భుతంగా పెంచుతుంది. ఇంతకీ ఈ పరిహారం వల్ల వచ్చే ముఖ్యమైన ప్రయోజనం ఏంటి? సింపుల్గా చెప్పాలంటే, చాలా కాలంగా మీకు రావాల్సిన డబ్బు అంటే ఎక్కడో ఆగిపోయిన బాకీలుంటాయి గదా, అవి త్వరగా చేతికొస్తాయి. మీ వృత్తిలో, వ్యాపారంలో డబ్బుకు సంబంధించిన అడ్డంకులు తొలగిపోయి మీ బ్యాంక్ బ్యాలెన్స్ పెరగడానికి ఇది డైరెక్ట్గా హెల్ప్ అవుతుంది. ఇదంతా గురు అనుగ్రహం వల్లే జరుగుతుంది. ఓకే, ఇక రెండో ముఖ్యమైన పరిహారం చూద్దాం. ఇది శనీశ్వరుని అనుగ్రహం కోసం, వృత్తిలో స్థిరత్వం కోసం. ఉద్యోగంలో నిలకడలేకపోయినా, ప్రమోషన్లు ఆలస్యమవుతున్నా, లేదా ఏడినాటి శని, అష్టమ శని లాంటి దోషాలతో ఇబ్బంది పడుతున్నా ఈ పరిహారం ఒక వరం లాంటిది. చాలాసార్లు వృషభరాశివాళ్లు శని ప్రభావం వల్ల పనుల్లో అనవసరమైన జాప్యాలు, అడ్డంకులు ఎదుర్కొంటూ ఉంటారు. ఈ పరిహారాన్ని మీరు శ్రద్ధగా పాటిస్తే ఆ శనిదోషాల తీవ్రత తగ్గి పనులు టైంకి పూర్తవుతాయి. ఇది నిజంగా సంవత్సరం మొత్తం మీకు మంచి మానసిక ప్రశాంతతనిస్తుంది. మరి దీనికి ఏం చెయ్యాలి? చాలా సింపుల్. శనిదేవునికి ఆంజనేయస్వామి అంటే చాలా ఇష్టం. అందుకే ఆ ఉగాది నుంచి చైత్ర పౌర్ణమి మధ్యలో ప్రతిరోజూ లేదా మీకు వీలైనప్పుడల్లా హనుమద్వాదశనామ స్తోత్రం చదవండి లేదా కనీసం వినండి. ఇది శనిగ్రహం వల్ల వచ్చే ఇబ్బందుల నుంచి మిమ్మల్ని కాపాడి సంవత్సరమంతా స్థిరత్వాన్ని, మనశ్శాంతిని ఇస్తుంది. ఇక మూడవ పరిహారం. ఇది ప్రత్యేకంగా వృషభరాశిలో ఉన్న వ్యాపారస్తులు, పారిశ్రామికవేత్తల కోసం. ఇది రాహుగ్రహ అనుగ్రహానికి సంబంధించినది.
బిజినెస్లో మోసపోకుండా మంచి ఒప్పందాలు కుదిరేలా చూసుకోవడానికి ఇది చాలా అంటే చాలా అవసరం. వ్యాపారంలో ఒక్కోసారి రాహు ప్రభావం వల్ల ఇతరుల చేతిలో మోసపోయే ప్రమాదముంటుంది. ముఖ్యంగా పార్ట్నర్షిప్లలో కొత్త డీల్స్ చేసుకునేటప్పుడు సరైన నిర్ణయం తీసుకోలేకపోవచ్చు. అలాంటప్పుడు దుర్గాదేవి ఆరాధన రాహువు ఇచ్చే చెడు ఫలితాల నుంచి మిమ్మల్ని ఒక కవచంలా కాపాడుతుంది. దీనికోసం మీరు చేయాల్సింది ఉగాది నుంచి చైత్ర పౌర్ణమిలోపు ఏదో ఒక రోజు దుర్గాదేవి ఆలయానికి వెళ్ళండి, లేదా ఇంట్లోనే అమ్మవారికి పూజ చేసి దుర్గా కవచం గాని దుర్గా అష్టోత్తర శతనామావళి గాని చదవండి లేదా వినండి. ఇది మీకు సరైన నిర్ణయాలు తీసుకునే శక్తిని, వ్యాపారంలో రక్షణను ఇస్తుంది ఖచ్చితంగా. ఓకే, ఒక చిన్న రిమైండర్. ఈ సమాచారం మీకు నిజంగా ఉపయోగపడుతుంది అనిపిస్తే ఒక్క క్షణం తీసుకుని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారో లేదో చూసుకోండి. ఇంకా మీ ప్రోత్సాహాన్ని మాకు తెలియజేయడానికి ఆ దైవానుగ్రహం మనందరిపై ఉండాలని కోరుకుంటూ కామెంట్స్లో మరోసారి జై శ్రీరామ్ అని టైప్ చేయండి. ఇక చివరిగా 4వ పరిహారం. ఇది కేతుగ్రహ అనుగ్రహం కోసం. మనం ఏ పని మొదలుపెట్టినా అది మధ్యలో ఆగిపోకుండా, ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తవ్వాలంటే మనం ప్రార్థించాల్సింది విఘ్నాలకు అధిపతి అయిన గణేశుణ్ణే. చూడండి, కేతువు అనుగ్రహం ఉంటే మనం అనుకున్న పనులు అనుకున్నట్టే పూర్తవుతాయి. ఎలాంటి ఆటంకాలు రావు. అనుకోని సమస్యలు ఎదురుకాకుండా ఉంటాయి. ఈ పరిహారం చేయడం వల్ల మీలో కేతు బలం పెరిగి మీ ప్రాజెక్టులు, మీ వ్యక్తిగత లక్ష్యాలు అన్నీ విజయవంతంగా పూర్తవుతాయి. మరి దీనికి ఏం చెయ్యాలంటే, ఉగాది నుంచి చైత్ర పౌర్ణమి మధ్యలో ప్రతిరోజూ లేదా వీలైనప్పుడల్లా సంకటనాశన గణేశ స్తోత్రం చదవండి లేదా వినండి. ఇది మీ దారిలో ఉన్న అన్ని అడ్డంకులను తొలగించి విజయానికి స్పష్టమైన దారి చూపిస్తుంది. సరే, ఇప్పటిదాకా మనం 4 వేర్వేరు పరిహారాల గురించి మాట్లాడుకున్నాం. అయితే ఇక్కడే అసలు విషయం ఉంది. వీటిని విడివిడిగా కాకుండా అన్నింటినీ కలిపి నిలకడగా చేయడంలోనే అసలైన శక్తి ఉంది. ఈ పరిహారాలన్నీ కలిసి పనిచేసినప్పుడు మీ చుట్టూ ఒక అద్భుతమైన పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ అవుతుంది. ఇది చాలా ముఖ్యమైన పాయింట్. మనం ముందే అనుకున్నట్టు వృషభరాశి వారిలో ఉండే ఆ స్థిరత్వం కొన్నిసార్లు మొండితనంగా మారుతుంది. దానివల్ల కొత్త అవకాశాలు వచ్చినా గుర్తించలేకపోతారు. ఈ పరిహారాలను నిలకడగా చేయడం వల్ల వచ్చే ఆధ్యాత్మిక శక్తి ఏం చేస్తుందంటే, ఆ దృఢ వైఖరిని అనుకూలతగా మార్చి కొత్త అవకాశాలను అందిపుచ్చుకోవడానికి మీకు హెల్ప్ చేస్తుంది. అంతేకాదు, ఈ పరిహారాలు క్రమం తప్పకుండా చేయడం వల్ల మీలో జీవశక్తి అంటే వైటల్ ఎనర్జీ పెరుగుతుంది. ఇది కేవలం మానసికంగానే కాదు, శారీరకంగా కూడా చాలా మంచిది. ముఖ్యంగా కీళ్ల నొప్పులు లాంటి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఉన్నప్పుడు వాటిని తట్టుకునే శక్తిని కూడా ఈ ఆధ్యాత్మిక సాధన ఇస్తుంది. కాబట్టి ఇదిగోండి మీకోసం ఒక సింపుల్ యాక్షన్ ప్లాన్. గురువు కోసం కొబ్బరి నీళ్లతో శివాభిషేకం, శనికోసం హనుమాన్ స్తోత్రం, రాహువు కోసం వ్యాపార రక్షణకు దుర్గా స్తోత్రం, ఇక కేతువు కోసం ఆటంకాల నివారణకు గణేశ స్తోత్రం. ఈ 4ంటిని ఉగాది నుండి చైత్ర పౌర్ణమి మధ్యలో శ్రద్ధగా చెయ్యండి. పరాభవనామ సంవత్సరం మొత్తం మీకు విజయవంతంగా ఉంటుంది. ఈ మార్గదర్శి మీకు రాబోయే సంవత్సరానికి ఒక స్పష్టమైన దారిని చూపిందని మేం మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాము. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విశ్లేషణల కోసం దయచేసి లక్కీ స్పిరిచువల్స్ను లైక్ చేయండి, మీ వాళ్లందరితో షేర్ చేయండి, మరియు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సమాచారం మీకు శక్తిని ఇచ్చిందని అనిపిస్తే చివరిగా ఒక్కసారి కామెంట్స్లో జై శ్రీరామ్ అని టైప్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.